హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సైన్స్ విత్ సుజాత. ఇక నెక్స్ట్ చెప్పబోయేది దాని గురించి ఏంటంటే, అది చెప్తూ ఉంటేనే చూస్తూ ఉంటేనే గుండెలో ఓలేస్తుంది అనమాట. అంత భయపడుతుంటారు చేతబడి. దాని కొన్ని ఏరియాలలో చిల్లంగి అంటారు, బాణమతి అంటారు, ఇంగ్లీష్లో బ్లాక్ మ్యాజిక్ అని కూడా అంటుంటారు అనమాట. రకరకాల పేర్లు. ఇక్కడ కొన్ని ఏరియాలలో కొన్ని మూఢనమ్మకాలు ఉంటాయి, కానీ ఈ చేతబడి అనేది ఎవరు చేస్తారు, ఎందుకోసం చేస్తారు అంటే, చేతబడి అనేది స్వార్థపూరితంగా చెడు ప్రయోజనాల కోసము, లేదా గిట్టని వాళ్ళ మీద, లేకపోతే అంతకుముందు ఎవరైనా గొడవపడిన వాళ్ళ మీద పగ తీర్చుకోవడం కోసమో, చంపడం కోసమో, కొన్ని మంత్రాలతోని, తంత్రాలతోని, కొన్ని అతీంద్రియ శక్తులతోని వాడి వాళ్ళని ఒక రకమైన భయానికి గురి చేసి చంపడం అని క్రియేట్ చేస్తారు చేతబడి అంటే. నిజంగా చేతబడి ఉండడం మీరు ఎప్పుడైనా చూసారా? ఒకవేళ నిజంగా దానికి ఎవరైనా ఎఫెక్ట్ అయి ఉంటారా? మీ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఎఫెక్ట్ అయ్యారా? మీరు రియల్గా దాన్ని నమ్ముతున్నారా? చేస్తే ఎలా? దీనికి సంబంధించిన ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి, దాని గురించి ఆలోచిద్దాం. అయితే ఇప్పుడు ఈ చేతబడి అనేది ఇంత ఘోరంగా అసలు నిజంగా ఉంటుందో లేదో నాకైతే తెలియదు. అసలు నేను నమ్మను కూడా ఈ చేతబడిని. ఎందుకు ఆ చేతబడిలో ఏం చేస్తారు మరి అంటే, వాళ్ళ జుట్టునో లేకపోతే వాళ్ళ గోళ్ళలో సేకరించి వాళ్ళు నడుస్తున్న అడుగుజాడల్లో ఆ మట్టిని కలెక్ట్ చేసి చేస్తారంట. అది చేస్తారా లేదా నాకు కూడా తెలియదు, నేను నమ్మను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒకటి అయితే అలా చేసి వాళ్ళని రోజు ఒక రకమైన హింస. అక్కడ వాళ్ళు ఏం చేస్తుంటే ఇక్కడ వాళ్ళు ఒక బొమ్మలాగా తయారు చేసి వాళ్ళని కూడా అక్కడ బొమ్మ వేసి, మనకి సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా చాలా సింపుల్గా. సినిమాకి రావాలి, ప్రజలు రావాలి అంటే వాళ్ళు ఎంత భయానకంగా తీస్తే అంత మనం వెళ్తాం అనమాట సినిమా. కాబట్టి వాళ్ళు అలా క్రియేటివిటీ ప్లాన్తో ముందంతా కెమెరాస్ పెట్టుకొని 100 మంది 1000 మంది మధ్యలో అలా ట్రీట్ చేస్తూ ఉంటారు. అది మనం రియల్గా పిక్చర్లో మనకు తెలియదు కదా, సినిమా చూస్తుంటే అది నిజంగా ఫీల్ అయిపోతుంటాం అన్నమాట. అంత ఘోరంగా ఉంటే అలా చూపిస్తుంటారు, అది నిజమని నమ్మేంత భయాన్ని క్రియేట్ చేస్తుంటారు. ఆ సినిమా విరూపాక్ష సినిమా చూస్తాం కదా, చేతబడి మంత్రాలు తంత్రాలు అని చెప్పేసి. ఈ చేతబడికి బలయ్యే వాళ్ళు ఎక్కువగా ఎవరుంటారంటే, గ్రామీణ ప్రజల్లో ఏమీ తెలియదు, వాళ్ళకి చాలా ఇన్నోసెన్స్ ఉంటారనమాట. వాళ్ళు కనీసం వాళ్ళకి చదువుకునే నాలెడ్జ్ కూడా ఉండదు. అలాంటి వాళ్ళు ఇలాంటి ఒక పవర్ఫుల్ మంత్రాలతోటి ఒక వ్యక్తిని లేదా ఒక ఫ్యామిలీని నాశనం చేసేంత పవర్స్ వాళ్ళ దగ్గర ఉంటాయా? చదువుకొని వాళ్ళకి ఎలా నమ్ముతాం అసలు? ఇంత ఇల్లాజికల్ థింగ్స్ని ఎలా బిలీవ్ చేస్తాం మనం? ఒక నిమ్మకాయ, ఒక పసుపు, కుంకుమ మనం రోజు ఇంట్లో వాడేవే, అవి తీసుకొచ్చి వాడమంటూ మీ ఇంటి ముందు ఉండే అని అంటుంటారు. నిమ్మకాయ మనం రోజు ఇంట్లో వాడుకునే ఒక వస్తువు, తినడానికో తాగడానికో మనం వాడుతూ ఉంటాం. పసుపు కుంకుమ మనకి తెలియదు, కానీ హిందూ మతంలో దానికి ఎంత పెద్ద క్రేజ్ ఉంటుంది. అలాంటి వాటికి ఒక స్టార్ ముగ్గేసేసి దాని మీద అవి పెడితే చాలు, భయంతో కాళ్ళు చేతులు వణుకుతుంటాయి అన్నమాట. ఈవెన్ మెయిన్ రోడ్ మీద వేసారనుకోండి, కారులో వెళ్ళే వాళ్ళు కూడా కారు ఇలా తిప్పుకొని మరీ వెళ్తారు, అంత భయపడతారు. మనం రోజు వాడేవే. మన జనవరి 1కి సంక్రాంతి పండగకి ఇలా స్టార్ ముగ్గులు వేసి అప్పుడు పసుపు కుంకుమ కలర్స్ ఇస్తే అది పెద్ద ఎఫెక్ట్ కాదు. ఇప్పుడున్న రోడ్డు మీద నేను సరదాకి వెళ్ళి ఒక రోడ్డు మీద నేను స్కూల్కి వెళ్ళి నేను వేసాను అనుకోండి, నాకు ఏ తంత్రాలు రావు, ఒక బయాలజీ సబ్జెక్ట్ తప్ప. సో అలాంటిది నేను వేసాను అనుకోండి, భయపడతారు, నిజంగా భయపడి చచ్చిపోతారు. ఎవరు ఎక్కువగా బలవుతుంటారంటే పేదవాళ్ళు, ఒంటరి మహిళలు, వితంతువులు, అంటే భర్త చనిపోయి ఉండేవాళ్ళు. కొంతమంది అయితే ఇక అంటే మానసికంగా వాళ్ళకి అబ్నార్మల్గా ఉంటారు, వాళ్ళకి అసలు ఏం చేస్తున్నా కూడా తెలియదు. వాళ్ళ మీద కూడా ప్రతాపం చూపిస్తుంటారు. వాళ్ళ మీద మూకదాడులు చేసేసి వాళ్ళని ఒక చెట్టు కట్టేసి విపరీతంగా హింసించుకుంటూ రాళ్ళు తీసి కొట్టుకుంటూ అర్థనగ్నంగా సజీవ దహనం చేసేస్తుంటారు. ఎంత ఘోరం అంటే, నిజంగా అంత పవర్స్ ఉంటే మొన్న బాంబ్ బ్లాస్ట్ జరిగినాయి కదా ఢిల్లీలో, రెడ్ ఫోర్ట్ దగ్గర. అలాంటి వాళ్ళ మీద, లేకపోతే ఒక ప్రాంతానికో ఇలా మనకి హాని చేసే ఒక ప్రాంతానికో, ఈ పాకిస్తాన్ దేశం ఎవరో వాళ్ళ దగ్గర వీళ్ళతోటి వెళ్ళి ఒక చేతబడి తెప్పిస్తే ఒక ఊరు, ఒక ప్రాంతం, ఒక దేశం మొత్తం నాశనం చేయొచ్చు కదా. ఎందుకు వీళ్ళని తీసుకెళ్ళట్లేదు మరి? ఇప్పుడు దేశం నలుమూలల ఇంత ఆర్మీ ఫోర్స్ ఎందుకు? వాళ్ళ ఫ్యామిలీస్ని వదులుకొని వాటి ప్రాణాలు కూడా లెక్క చేయకుండా తేడాలు చేసేస్తుంటారు ఆర్మీ ఫోర్స్. ఎందుకు? ఈ దేశం నమ్మకం చుట్టూ ఎందుకు ఉండాలి చెప్పండి? ఈ చేతబడి చేసే వాళ్ళందరూ తీసుకెళ్ళి
ఒక దగ్గర కూర్చోబెట్టి ఫుల్ ట్రైన్ చేసేసి వీళ్ళ నుంచి ఇంకా వేరే వాళ్ళకి ఫుల్ ట్రైన్ చేసి క్లాసులు ఇప్పించేసి ఇలా మనకి యుద్ధానికి ఒక ఫోర్స్ని తయారు చేస్తారు కదా, అలాగే వీళ్ళని కూడా తయారు చేసేసి పంపించేస్తే అయిపోతుంది కదా. చేతబడితే దెబ్బకు దేశాన్ని మొత్తం నాశనం చేయొచ్చు కదా. ఆ విధంగా ఎవరు చెయ్యరు కూడా, ఎందుకంటే అందులో ఏమాత్రం నిజం లేదు. సో ఇక ఫైనల్గా నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్పాల్సిన 2-3 విషయాలు ఏంటంటే, ఫస్ట్ వన్, ఈ చేతబడి చేశారనో లేకపోతే వేరే వాళ్ళతో చేయించారనో ఒక అమాయక ప్రజల్ని వారిని హింసించడము, చంపడము ఒక నేరం. ఇక రెండో విషయం ఏంటంటే, ఇలాంటి సంఘటనలు ఎక్కడో గూగుల్లోనే దొరుకుతాయి అనుకుంటాం, కానీ మన చుట్టుపక్కల గ్రామాల్లో చాలా తరచుగా జరుగుతున్నాయి. నేను ఈ మధ్యలో కొన్ని విన్నాను కూడా. సో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు వాళ్ళకి కొంచెము వీటి మీద ఈ భయంతోనూ విశ్వాసాలను కొంచెం నమ్మే వాళ్ళకి వీడి మంత్రాలకి తంత్రాలకి శక్తి ఉండదని, కేవలం మనం భయం మాత్రమే అని చెప్పేసి వాళ్ళకి వాటి మీద కొంచెం అవగాహన కల్పిస్తే ఇలాంటి సంఘటనల నుంచి బయటపడవచ్చు, కొందరిని మనం సేవ్ చేయొచ్చని నా అభిప్రాయం. మన జీవితాలని ప్రభావితం చేసేది కేవలం మన ఆలోచనలు, మన చర్యలు, మన ధైర్యం మాత్రమే అని గుర్తుపెట్టుకోవాలి. భయాన్ని వదిలేసేయాలి, జ్ఞానంతో ముందుకు సాగాలి. చేతబడినది నిజం కాదని, భయమే పెద్ద మాయ అని గుర్తుంచుకోవాలి. సో ఈ వీడియో ద్వారా మీ అభిప్రాయాలు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. నన్ను కొంచెం మీరు ఎంకరేజ్ చేయడానికి మీ సబ్స్క్రిప్షన్ చాలా అవసరం, కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.